అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయం రక్షణ పెట్టుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. రంజాన్ నెల ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఏమిటి అనేది ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకుందాం, ప్రయత్నిద్దాం. రంజాన్ మాసం అంటే నెల కేవలం ఉపవాసానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మనిషిని మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థితికి చేర్చే ఒక గొప్ప శిక్షణా కాలం ఇది. రంజాన్ మనకు నేర్పే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే క్రమశిక్షణ మరియు పట్టుదల. రోజంతా మంచినీరు తాగకుండా, అన్నం తినకుండా ఉపవాసం ఉండటం ద్వారా మనిషి తన యొక్క కోరికలపై నియంత్రణ, కంట్రోల్, క్రమశిక్షణ సాధిస్తాడు. ఇది జీవితంలో ఎదురయ్యే అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు తట్టుకునే సహనాన్ని, ఓర్పును మరియు క్రమశిక్షణను ఇది మనకి ఇస్తుంది, నేర్పుతుంది. సో మనం చెడు అలవాట్లకి, చెడు పద్ధతులకి వెళ్ళకూడదు. అక్రమాలు, అన్యాయాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. కొట్లాటలు, గొడవలు, కల్లోలాలు ఇటువంటి జోలికి వెళ్ళకూడదు. మన మూలంగా అవి లేకూడదు. వీలైతే సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం అవి కొనటం, అమ్మటం, తాగటం వీటికి కూడా దూరంగా ఉండటం కోసం ప్రయత్నించాలి. ఇక ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కుటుంబానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, సమాజానికి సంబంధించి, స్నేహం, బంధుత్వం, మరి విశ్వాసులు కాని వారు అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ఎలా ముందుకు పోవాలనే అనేక రకాల విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇక దాతృత్వం లేదా సహాయ గుణం లేదా జకాత్ లేదా దాన ధర్మాలు ఈ యొక్క విషయానికి వస్తే కనుక రంజాన్ నెలలో పేదలకు సహాయం చేయడం తప్పనిసరి, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నెల పేరే ఈదుల్ ఫిత్ర్ అంటే పేదవారి పండగ. పేదలకు సహాయం చేయడం, పేదలకు దాన ధర్మాలు చేయడం, పేదలకు జకాత్ ఇవ్వడం, బంధువుల్లో ఉన్న పేదవాళ్ళు కానీ, స్నేహితులు కానీ, ముస్లింలు కానీ, ముస్లింలు కాకపోయినా సరే మన చుట్టుపక్కల ఉన్న 20 ఇటు 40 ఇళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ముస్లింలు అయినా, ముస్లింలు కాకపోయినా వారికి సహాయ సహకారాలు అందించడం, వారిని ఆదుకోవటం, వారి యొక్క అప్పులు తీర్చడం, వారికి అనారోగ్యంతో ఉంటే ఆదుకోవటం, ఇంకేదైనా సమస్యల్లో ఉంటే వారిని రక్షించడం, ఇవన్నీ కూడా అనేక రకాల విషయాలు ఉన్నాయి. మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని లేని వారికి ఇవ్వాలని ఈ యొక్క రంజాన్లో ఉన్నటువంటి యొక్క జకాత్ కానీ, సదకా ఖైరాతులు కానీ, దాన ధర్మాలు గుర్తు చేస్తాయి. ఇది కేవలం ఒక రంజాన్లోనే అంటే కాదు. ఇది రంజాన్ అనేది ఒక ట్రైనింగ్ నెల. ఇది ప్రతి నెల, సంవత్సరంలోనే ఇతర 11 నెలల్లో ఎలా ఉండాలో ఈ యొక్క రంజాన్ నెల మనకి నేర్పిస్తూ ఉంది. ఇక ఈ యొక్క నెల ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి అని, మరియు పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉందని మనకి ఈ యొక్క రంజాన్ నేర్పిస్తూ ఉంది. ఇకపోతే ఇంకొక విషయం, సాటి మనిషి ఆకలి తెలుసుకోవడం, సహాయం చేయడం వేరే విషయం, ముందు తెలుసుకోవాలి. ధనవంతుడైనా పేదవాడైనా ఉపవాసం ఉన్నప్పుడు ఒకే రకమైన ఆకలిని అనుభవిస్తారు వాళ్ళు. ఇది ఇతరుల యొక్క బాధను మనం అర్థం చేసుకునేడానికి, వారిపైన సానుభూతి చెందడం కోసం ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆకలితో ఉండటం వల్ల కలిగే కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది ఎలాంటిదో, అవసరాల్లో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడం ఎంత అవసరమో, ఈ యొక్క ఇతరులకి సాటి మరియు ఇతరులకి ఆకలి విషయంలో మనం ఇతరులకు సహాయం చేయడం కోసం ఈ యొక్క ఆకలి బాధ అనేది మనకి ఈ యొక్క రంజాన్ అనేది నేర్పిస్తూ ఉంది. ఇక చెడు గుణాలకి దూరంగా ఉండాలి. అంటే ఉపవాసం అంటే కేవలం నీళ్లు, అన్నానికి దూరమా కాదు కదా. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని విమర్శించకూడదు, చెడు పనులు చేయకూడదు. ఇలా మనసుని, మాటని, నాలుకను, మర్మంగాలను కాపాడుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. ఇదే నిజమైన ఉపవాసం అని రంజాన్ నేర్పిస్తుంది. మన మనసుని, మన ఆలోచనలని, మన నాలుకని, మన యొక్క మర్మాంగాలను కూడా కాపాడుకోమని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి ఇది కేవలం రంజాన్లోనేనా అంటే కాదు. మొత్తం మన జీవితం మొత్తం, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి సెకండ్, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సరే మనం ఎన్ని లక్షల కోట్ల మధ్యలో ఉన్నా, లేదా ఒంటరిగా ఉన్నా, 4 రూముల మధ్యలో ఉన్నా, చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, సముద్రం మధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ప్రతి క్షణం మనల్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు.
ఉదాహరణకి నేను ఒక చిన్న విషయం చెప్తా. అదేమిటంటే, ఒక వ్యక్తి ఒక గురువు గారి దగ్గర తక్వా అంటే ఏమిటి, తౌహీద్ అంటే ఏమిటి, ఈ యొక్క విషయాల యొక్క జ్ఞానం నేర్చుకున్నాడు. అంటే దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అనే యొక్క విషయం గురించి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జ్ఞానం నేర్చుకున్నాడు. తర్వాత కొంతమంది జ్ఞానం నేర్చుకున్నారు ఆయన దగ్గర, ఒక వ్యక్తి కాదు, కొంతమంది నేర్చుకున్నారు. వారికి ఆ యొక్క ఉపాధ్యాయుడు, వారి యొక్క గురువు గారు ఒక ఎగ్జామ్ పెడతాడు. ఏంటది, వారికి ఒక కోడి ఇచ్చి ఎవరు చూడని చోట ఈ యొక్క కోడిని జబా చేసుకొని రండి అని చెప్తాడు. అప్పుడు అందరూ వెళ్తారు, అందరూ జబా చేసుకొని వస్తారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం జబా చేయకుండా వస్తాడు. అతడు ఒక గుంతలోకి వెళ్తాడు, చీకట్లోకి వెళ్తాడు, ఒక రూమ్లోకి వెళ్తాడు, అడవిలోకి వెళ్తాడు, ఎక్కడెక్కడికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతను ఆ యొక్క కోడిని జబా చేయకుండా, అలాల్ చేయకుండా అలానే తిరిగి తీసుకొస్తాడు. అప్పుడు ఆ వ్యక్తిని ఈ యొక్క గురువు గారు అడుగుతారు, ఏమని, ఎందుకు నువ్వు దీన్ని జబా చేయలేదు అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎవ్వరు చూడని చోట దీనిని హలాల్ చేసుకొని లేదా జబా చేసుకొని రమ్మని చెప్పారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను నా సృష్టికర్త, నా దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను చూస్తున్నాడు అనే ఈ యొక్క నమ్మకంతో, ఏదైతే తక్వా మరియు తౌహీద్ అనే ఈ యొక్క నమ్మకంతో ఆయన ఉన్నాడో, అల్హమ్దుల్లా, అప్పుడు ఆ యొక్క గురువు గారు చెప్పారు అంటే, ఇది నిజమైన తక్వా. అల్హమ్దుల్లా, తౌహీద్ ఏకదైవారాధన మరియు నిజమైన తక్వా అంటే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలు కలిగి ఉండటం అంటే ఇది అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మరి ఇటువంటి తక్వాని, ఇటువంటి తౌహీద్, ఇటువంటి తక్వాని మనకి రంజాన్ నేర్పిస్తూ ఉంది. ఇది కేవలం రంజాన్ నెలలోనేనా అంటే కాదు, ఇది మన జీవితంలో బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా ఇదే తౌహీద్, ఇదే తక్వాతో నడవాలి అని నేర్పిస్తూ ఉంది రంజాన్. ఇక సమానత్వం మరియు సోదరభావం కూడా రంజాన్ నేర్పిస్తూ ఉంది. మసీదులో ప్రార్థనలు చేసేటప్పుడు లేదా ఇఫ్తారు విందులో కానీ, సహరీల్లో కానీ కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం చేయడం, ఇక్కడ మతం, కులం భేదం లేకుండా, రంగు తేడా లేకుండా, ప్రాంతాలు తేడా లేకుండా అందరూ ప్రేమానురాగాలతో, గౌరవ మర్యాదలతోటి ఈ యొక్క ఇఫ్తార్ విందు అనేది పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇతరులకు ఇఫ్తార్ చేపిస్తే దాంట్లో ఉన్న పుణ్యం కూడా మనకు దక్కుతుంది అని. అలానే ఈ యొక్క రంజాన్ మనకు నేర్పిస్తుంది ఏమిటంటే, రంజాన్ అంటే మనిషి లోపాల నుండి శుద్ధి చేసుకొని, మనిషిలో ఉన్న తప్పులు, లోపాల నుంచి శుద్ధి చెంది ఫ్రెష్ అయి ఇతరుల పట్ల ప్రేమను, దైవం పట్ల భక్తిని మరియు జీవితం పట్ల బాధ్యతను పెంచే ఒక పవిత్రమైన ఒక మార్గంగా మనం గుర్తించాలి. మరి ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. రంజాన్ అనేది కేవలం బాహ్యమైన ఉపవాసం మాత్రమే కాదు, అది మన యొక్క మనస్సుని కూడా శుద్ధి చేస్తుంది, మన మనస్సుని పరీక్షిస్తుంది, దానిని ఒక మార్గంలో పెడుతుంది. గడిచిన ఏడాదిలో మనం చేసిన తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయాన్ని దృష్టి పెట్టాలి అని ఈ యొక్క నెల మనకి బోధిస్తూ ఉంది. మనల్ని మనం మెరుగుపరుచుకోవడం కోసం ఇది ఒక వార్షిక శిక్షణ, క్రమశిక్షణ ఈ యొక్క నెల. మరియు సమయ పాలన అంటే ఉపవాసం ప్రారంభించే సమయం విత్ నిమిషాలు, సెకండ్లతో సహా మనం ఎలాగైతే సమయం చూస్తామో, అలానే మనం బ్రతికి ఉన్న ప్రతి రోజు కూడా సహరీ, ఇఫ్తారుల్లో, నమాజుల్లో ఎలాగైతే సమయం మనం చూస్తామో కరెక్ట్గా నిమిషాలు, సెకండ్లతో సహా, అలానే ఈ యొక్క ఇతర జీవితంలోని ఇతర జాబులు కానీ, బిజినెస్లు కానీ, వ్యాపారాల్లో కానీ, ఇంటిలో కానీ, బయట కానీ ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయవద్దు. బద్ధకంతో మన యొక్క పనులను వదలొద్దు. ఇతర చెడు అలవాట్లతోటి టైంపాస్ జీవితం గడుపుతూ మనం లేజీగా బతకొద్దు. సమయం చాలా విలువైనది. మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనది. మనం మరణించాక, మనం బ్రతికి ఉండగా చేసిన పనుల ఆధారంగానే మనం మరణించాక జీవితం యొక్క జడ్జిమెంట్ లేదా రిజల్ట్ అనేది ఉంటుంది. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి, చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ జీవితం యొక్క కర్మల ఆధారంగానే మనం ప్రాణం పోయినప్పటి నుంచి సమాధి జీవితం, ఆలమే బర్జక్, ప్రళయ జీవితం, ప్రళయ దినం మరియు తర్వాత లేదా నరకం లేదా స్వర్గం, ఇవన్నీ కూడా బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి కర్మల యొక్క ఆధారంగానే ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం చాలా విలువైనదని గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయాన్ని సెహరీ, ఇఫ్తార్, నమాజ్ సమయాల్లో మనకి నేర్పిస్తూ ఉంది. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఎంత విలువైందో. ఏ రోజు కూడా ఈ రోజు మంచిది కాదు, ఈరోజు చెడ్డది కాదు అని చెప్పుకోవడానికి లేదు. మనం బ్రతికున్న ప్రతిరోజు విలువైనదే, మనం బ్రతికున్న ప్రతి క్షణం కూడా విలువైనదే. ఇకపోతే ఉపవాసంలో ఇది జీవితం యొక్క ప్రతి పనిని సరైన సమయంలో చేయడం ఎంత ముఖ్యమో,
క్రమబద్ధమైన ఒక క్రమశిక్షణ గల జీవనం ఎంత అవసరమో ఇది నేర్పిస్తూ ఉంది. వజూ పద్ధతి, నోట్ల నుంచే వచ్చే మాట పద్ధతి, మన ఒళ్ళు పరిశుభ్రత, శరీరం పరిశుభ్రత, బట్టల పరిశుభ్రత, ఇల్లు పరిశుభ్రత, మన ఆహారంలో పరిశుభ్రత, మన యొక్క సంపాదనలో పరిశుభ్రత, పాపాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు ఉండకుండా నీతిగా నిజాయితీగా సంపాదించేటటువంటి ఈ యొక్క గుణాలన్నింటిని కూడా ఈ యొక్క రంజాన్ నేర్పిస్తుంది. ఎందుకంటే మన యొక్క సంపాదనలో నిజమైన నీతి నిజాయితీ కలిగినటువంటి హలాల్ సంబంధించినటువంటి సంపాదన ఆహారం తిన్నప్పుడే, అలా బతికినప్పుడే మన యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకాగారాలు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు ఏవైనా సరే దేవుని వద్ద స్వీకరించబడాలి అంటే మన యొక్క సంపద మరియు సంపాదన ఆహారం కూడా ధర్మబద్ధంగా ఉండాలనే యొక్క విషయాలని రంజాన్ మరియు ఖురాన్లో మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులు, వహీలు, ఎన్నో వాక్యాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇకపోతే కృతజ్ఞతా భావం అంటే రోజంతా ఆకలి దప్పికలతో ఉన్న తర్వాత సాయంత్రం ఒక గ్లాసు నీరు తాగుతాం మనం. ఆ తాగినప్పుడు కలిగే తృప్తి అద్భుతమైనది. మనకు దేవుడు ఇచ్చిన ఆహారం, నీరు, ఆరోగ్యం, ఇలా ఇతర వస్తువులు, మరి దేవుడు మనకి కల్పించిన అనేక రకాల నియమతలు ఉంటాయి. వాటిని మనం సరిగ్గా గుర్తించలేం. కానీ ఒక ఆకలితో రోజంతా ఉండి ఒక నీళ్లు తాగితే ఏ విధంగా తృప్తి కలుగుతుందో అలాగే ఈ చిన్న చిన్న విషయాల విలువ అప్పుడే మనకు అర్థమవుతుంది. దేవుడు కల్పించిన ఈ యొక్క శక్తి, ఆరోగ్యము, ఈ యొక్క అవయవాలు మనల్ని ఇతరులతో పోలిస్తే మనకు ఇచ్చినటువంటి ప్రాంతం విలువ. ఎంతోమంది ఈ యొక్క ప్రపంచంలో ఆకలి దప్పికలో, యుద్ధాలతోటి, కరువు కాటకాలతోటి, అనేక రకాల ఇబ్బందులతోటి, అనారోగ్యాలతోటి, అంగవైకల్యాలతోటి, అనేక రకాల బిజినెస్లు, జాబులు లాస్ అయ్యి లేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మనకి దేవుడు అన్ని ఇచ్చినా కూడా వాటిని మనం లెక్క చేయకుండా బతికేటటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కలిమిలోను లేములోను ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం హెచ్చుతగ్గులకు పోకుండా ఒక సాదాసీదాగా ఉంటూ దేవుడి పట్ల భయం భక్తితోటి గడుపుతూ ఇతరులను కూడా పట్టించుకుంటూ ఎలాగైతే నమాజులు ఎలాగైతే బాధ్యతో, ఆరాధనలు ఎలాగైతే బాధ్యతో, ఇతరులకు సేవ చేయటం, ఇతరులకు సహాయం చేయటం కూడా అది కూడా దేవుని యొక్క వాక్కు, అది కూడా మన యొక్క బాధ్యతగా గుర్తించాలి. మరి ఉన్నదానితో సంతృప్తి చెందాలి. ఇతరులతో పోల్చుకొని బాధలు పడద్దు, కష్టాలు నష్టాలు బాధల్లో పడద్దు. ఇతరులకు ఇచ్చి దేవుడు అనేక రకాలుగా పరీక్షిస్తాడు. మనల్ని ఎలా ఉంచి పరీక్షించాలో దేవుడికి తెలుసు. అందుకే ఇతరులతో పోల్చుకొని మనం బతకడం మంచిది కాదు. దేవుడు వారికి ఇచ్చి కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందికి తీసుకొని పరీక్షిస్తాడు, కొంతమందికి ఇచ్చి తీసుకొని, కొంతమందికి తీసుకొని ఇచ్చి పరీక్షిస్తాడు. అందుకే అంటారు, ఖురాన్లో ఒక వాక్యం ఉంది, హదీసుల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఎవరికైనా సన్మార్గం చూపిస్తే ఎవరో వారిని అపమార్గం పట్టించలేరు. అల్లా ఎవరికైనా అపమార్గం పట్టిస్తే వారికి ఎవరు సన్మార్గం చూపలేరు. అందుకే అల్లా ఇస్తే ఏ దర్గా కానీ, ఏ బాబా కానీ, ఏ సమాధి కానీ, ఏ తావీజు కానీ ఆపలేదు. అల్లా ఆపితే వీళ్ళల్లో ఎవరు కూడా దానికి, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఇస్తే ఎవరు ఇవ్వలేరు, ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు కూడా. అందుకే నమ్ముకునేవారు కేవలం ఒక్కడైనా సృష్టికర్తను నమ్ముకోవాలి, ఆరాధించాలని ఖురాన్ మనకు తెలియజేస్తూ ఉంది. సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి అని, సృష్టింపబడ్డ వాటిని కాదు, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను గుర్తించి ఆరాధించాలని ఇస్లాం మనకి ఖురాన్ మరియు హదీసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక క్షమాగుణం కూడా మనం కలిగి ఉండాలి ఈ యొక్క రంజాన్లో. ఎలా? రంజాన్ నెలలో ఒకరిని ఒకరు క్షమించుకోవడం, పాత గొడవలను మర్చిపోయి మళ్ళా కలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాలని మనం కోరుకున్నప్పుడు మనం కూడా ఇతరులను క్షమించే పెద్ద మనసు కలిగి ఉండాలని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఖురాన్ పట్ల అవగాహన, ఈ నెలలో ఖురాన్ అవతరించింది కాబట్టి, ఈ నెలలోనే ఖురాన్ అవతరించింది కాబట్టి ముస్లింలు ఎక్కువగా గ్రంథం చదవటం ఈ నెలలో చేస్తారు. దాని అర్థాన్ని గ్రహించి జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలుసుకోవడం జరుగుతుంది. ముందు ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా, ఒక మానవుడిగా, ఒక భక్తుడిగా, అదేవిధంగా దేవుడు మనకి ఏ రోల్ పెట్టాడు ఇక్కడ, ఆడవారికైతే కనుక తల్లి, చెల్లి, అక్క, అత్త మరియు అనేక రకాల బాధ్యతలు. అదే ఒక పురుషుడికైతే తండ్రి, అన్న, తమ్ముడు లేదా అత్త మరియు మామ, ఇలా అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి. ఎవరికి ఏ బాధ్యతలు అయితే పెట్టాడో, ఒక గురువుగా, ఒక నాయకుడిగా, ఒక పెద్దగా, ఎలాగైతే ఎవరికి ఏ నాయకులు పెట్టాడో వారు దాన్ని నిర్వర్తించాలి అంటే ముందుగా వారికి జ్ఞానం అవసరం. జ్ఞానాన్ని సంపాదించడం, ఆ జ్ఞానం ప్రకారం సన్మార్గంలో నడవడం ఒక మనిషికి ఇది గౌరవాన్ని ఇస్తుంది అని రంజాన్ నేర్పిస్తూ ఉంది.
ముందు మన ఒక మానవుడిగా, ఒక భక్తుడిగా, అల్లా యొక్క దాసుడిగా, ఒక నిజాయితీగా బతకాలి అంటే ముందుగా జ్ఞానాన్ని సంపాదించాలి, గ్రంథాన్ని చదవాలి, తర్వాత సన్మార్గంలో ఆ యొక్క గ్రంథం ప్రకారం జీవించడం కోసం కూడా ప్రయత్నించాలి. అప్పుడే ఈ యొక్క మనిషికి ఇహలోకంలో పరలోకంలో దేవుడి తరపున గౌరవం లభిస్తుంది అని ఇక్కడ రంజాన్ నేర్పిస్తూ ఉంది. ఇక చివరిగా మన చేతుల ద్వారా ఎవరికి హాని కలిగించకూడదు. మన చేతుల ద్వారా మాటల ద్వారా పనుల ద్వారా ఎవరికి హాని కలిగించకూడదు. మన మాటల ద్వారా ఎవరి మనసుని గాయపెట్టకూడదు. ఇదే నిజమైన ఇస్లాం శాంతి ధర్మం. రంజాన్ యొక్క సందేశం ఇదే మనకి నేర్పిస్తుంది. ఇదే కాకుండా తరావీ నమాజ్, లైలతుల్ ఖద్ర్, దాన ధర్మాలు మరియు సహరీ ఇఫ్తార్లు, దువాలు మరియు ఎత్తేకాఫ్లు మరియు ఈద్ నమాజ్ పండుగ కానీ, ఇంకా ఖురాన్ పఠనం కానీ, ఇంకా అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ఇక ఖురాన్ని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరియు యొక్క హదీసులని జీవన పద్ధతులను మాకు ఇచ్చి ఉన్నారో, జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చి ఉన్నారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహ్ వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా, మేము మా యొక్క కుటుంబీకులు, బంధుమిత్రులు, సంతానము, తల్లిదండ్రులు, స్నేహితులు, ఈ యొక్క సమాజంలో ఉన్నవారు, మరి అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో ఉన్న మీ యొక్క దాసులందరూ ఎవరైతే ఈ యొక్క రంజాన్ యొక్క శుభాలను మీరు ఇచ్చారో వారందరికీ ఈ యొక్క రంజాన్ శుభాలను ప్రసాదించడం వల్ల మేమందరం చేసిన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు వీటిల్లో ఎవరెవరు ఏమేమి చేశారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల, మా ద్వారా జరిగిన తప్పులను క్షమించండి వల్ల, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శివకాలు కురిపించండి వల్ల, అల్లా ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి శివకాలు కురిపించి ఉన్నారో అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి శివకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసులు చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే నీ మార్గంలో సమయాన్ని, సందర్భాన్ని, శక్తిని, సంపదని, జ్ఞానాన్ని ఎవరెవరైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన వారిలో మరణించిన వారు, బ్రతికి ఉన్నవారు, రాబోవు నీ యొక్క దాసులందరిపైన కూడా వారిపైన ఇహ పరలోకల్లో మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల, సజ్జనులైన మీ యొక్క దాసుల తరఫున మమ్మల్ని కూడా చేర్చడం వల్ల, అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో ఉన్న మీ యొక్క దైవ ప్రవక్తలందరిపైన, వారి సహాబాలపైన, మీ యొక్క దైవదూతలందరిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లాహు అక్బర్. అల్లా, మాకు కావాల్సిన రోజీ రోటిని, ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించి మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి, సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, అన్ని కష్టాలు, నష్టాలు, బాధల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా మాకు సహాయం చేయడం వల్ల, ఈ ప్రసంగాన్ని ఎవరైతే వింటున్నారో, ఇతరులాగా చేస్తారో, నీ యొక్క దాసులు ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.